వెల్కమ్ టు మార్కండేయ కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్. వరంగల్ పోయే హైవే రూట్లో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రూట్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి, డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. లేదు అంటే స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, అడ్రస్ చెప్పడం జరుగుతుంది, లొకేషన్ పంపించడం కూడా జరుగుతుందండి. ఈరోజు మీ ముందుకి 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ 2015 2016లో రిజిస్ట్రేషన్ అయిందండి. గ్రాండ్ i10 ఆస్టా. దీని రీడింగ్ వచ్చేసి 60,000 తిరిగిందండి. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అండి. ఓనర్ గారు అయితే షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసిండు. దీని వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా మన ఆఫీసులోనే అవైలబుల్ ఉంటుందండి. సివిల్ ఉంటే 70, 80, 90, 100% కూడా అవుతుందండి. సివిల్ లేని వారికి 50, 60 ఆ రేంజ్లో ఫైనాన్స్ అవుతుందండి వెహికల్కి వచ్చేసి. ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెప్తా చూడండి. ఒకసారి ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఒకసారి ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. వెహికల్ అయితే వచ్చేసి నీట్గా ఉందండి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అండి. ఇది డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బంపర్కి చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో చిన్న స్క్రాచెస్ అండి, అంత మించి అయితే ఏం లేదు. ఇక లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఫ్రంట్ సైడ్ టైర్లు చూడండి. మనకు వచ్చేసి 50 నుంచి 60% ఉన్నాయండి. 50 నుంచి 60% ఉన్నాయండి. 4 టైర్లు వచ్చేసి 50 నుంచి 60% అండి. పెట్రోల్ వర్షన్ అండి ఇది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్. డిక్కీ ఓపెన్ చేయకు సార్. రావట్లేదా? సారీ అండి, డెక్కీ అయితే కొద్దిగా స్ట్రక్ అయిందని చెప్పిన ఓనర్ గారు. మేమైతే అది చేపిస్తాము, ఓనర్ చెప్పేసి డెక్కీ కొద్దిగా చేపిస్తాము. కొద్దిగా స్ట్రక్ అయింది, అంత మించి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇంటీరియర్ చూడండి ఒకసారి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. మనకి దీంట్లో సెంటర్ ఏసీ కూడా వస్తుందండి. ఫ్రంట్ సైడ్ చూడండి, డోర్లు చూడండి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ అండి. ఇది అలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, అన్ని కంపెనీతో వచ్చినటువంటి చూడండి, చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ అండి. ఇది ఓకే. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి, ఏసీ ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, ఎమ్మటే కూల్ కాదు, కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే అండి, గుడ్ కండిషన్లో ఉంది ఏసీ అయితే, ప్రాబ్లం అయితే ఏం లేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. చూడండి, ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. అలాంటి ఆపరాన్ ఇట్లా ఎలాంటి డిస్టర్బ్ అయితే లేవండి. ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా మంచిగా ఉందండి. ఒకసారి యాక్సిలేటర్ బాస్ మళ్ళీ ఒకసారి బాస్. చాలా ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదండి. ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే రావట్లేదు. చూడండి, బ్యానెట్ కూడా మనకు ఎలాంటి చేంజ్ చేయాలండి, కంపెనీ చేసినటువంటిది. ప్రాపర్టీ కూడా చూడండి, ఎలాంటి చేంజ్ కాలేదు. ఓకే,
చాలా బాగుందండి వెహికల్ అయితే. చూసారు అండి, గ్రాండ్ i10 ఆస్టా టాప్ ఎండ్ అండి. కేవలం 60,000 మాత్రమే తిరిగింది. వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ ఎలాంటి పార్ట్స్ చేంజ్ చేయాలండి, షోరూమ్ నుంచి ఎలా వచ్చినా అలాగనే ఉన్నాయి. ఖాళీ సర్వీసింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. అది కూడా ఆయిల్ బాగానే ఉంది, చేసుకుంటే మీకే మంచిగా ఉంటుందండి. దీని షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్కి. ఓనర్ గారు వచ్చేసి అయితే 4,25,000 చెప్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్క వెహికల్ ఓనర్తో మాట్లాడి ఫిక్స్ ప్రైస్ చేయడం ఇక్కడ జరుగుతుందండి. ఫిక్స్డ్ చేసిన తర్వాత కూడా మీకు ఓనర్ గారితో అయితే మాట్లాడిస్తామండి. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. రేట్ అయితే ఫిక్స్డ్ అండి. ఇది ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మార్కండేయ కార్ బజార్ అంటే కంపల్సరీ లోన్ అవైలబుల్ ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎక్కడ అవుతుందండి. ఎవరైనా వస్తే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.